పట్టుకుందామంటే హెల్మెట్ పెట్టుకున్నాడు కనబడ్డు, త్రిబుల్స్ ఎక్కినోడు కనబడ్డు. వాట్ ఇస్ దిస్? కమాన్ కమాన్ స్టాప్ స్టాప్. సార్ నా దగ్గర అన్ని ఉన్నాయి సార్. సీ బుక్ ఉంది, లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది. కట్ట 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 కట్ట. నువ్వు చెప్పేది నీ విన్ను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అడగండి సార్. టెన్నిస్ ఎంతమంది ఆడతారా? ఇద్దరు. చెస్ ఇద్దరు. సూర్యచంద్రులు ఎంతమంది? ఇద్దరు. సంసారంలో ఎంతమంది ఉంటారు? ఇద్దరు. వాళ్ళకు ఇద్దరు. మేమిద్దరం సార్, మాకిద్దరు. బండికి ఎన్ని టైర్లు ఉండాలరా? 2. బైక్ మీద ఎంతమంది ఉండాలరా? ఇద్దరు. రెండో వాడేడ్రా? కమాన్ 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 స్పీక్ అవుట్ అయితే. కమాన్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, కమాన్ స్పీక్. దిగు దిగు. కత్తులు కట్టాలి ఎవరున్నాయా? లేవు సార్. రాయ్, నువ్వు లేవు అని చెప్తే నమ్మడానికి నేను అద్దె బట్టలు వేసుకున్న పోలీస్ అనుకున్నావా? పోలీస్, ట్రాఫిక్ పోలీస్, నేనే మొత్తం వెతుకుతా. వెతుక్కోండి. ఏమి వెళ్ళిపో. ఇది నేను ముందే చెప్పాను కదా సార్. నువ్వు ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నీ మీద ఫైన్ రాయాల్సి వస్తుంది. పో, వెళ్ళిపో. పీపీ తెప్పించుకున్నాడు పెద్దోడు. రామ్, పరశురామ్. 1 2 3. 50 నీకు, 450 నాకు. గంటకి 500. పాత బట్టలు ఉతికి ఆరేసి ఇత్రి చేస్తే 10 రూపాయలు రావట్లేదు. ఇంకో గంట ఉండొచ్చుగా. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆరటపడే మగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. రామ్, పరశురామ్. అతిగా ఆశపడడు, పర్సు కనబడితే వదలడు. లక 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 లక. ఎవరు నువ్వు? రామ్, పరశురామ్. నువ్వు రామ్ అయితే నేను నంద, మా బావ పియ్యే నంద. అయితే ఎవడికి? కొంచెం ఎక్కువైంది అనుకుంటా. ఎంత కావాలో అంతే తీసుకో. ఏంటి తెగ చూస్తున్నావు? బీటింగా? బీటింగ్ ఎందుకు? తన నా మేనకోడలే కదా. మేనకోడలా? మేనకోడలు అయితే వెళ్ళి మాట్లాడొచ్చు కదా. మాట్లాడొచ్చు, కానీ తను కాకపోతే కొడుతుంది నన్ను. మాట అర్థం కాలే. మొత్తం ఇప్పు చెప్పు. మొత్తం ఇప్పాలా? యా. ఓ సింతేనా? ఓ పని చెయ్యి. ఏం చేయను? గెటప్ మార్చు. అదెలా? ఇలా. ఇప్పుడు గుర్తుపట్టదా? ఖచ్చితంగా గుర్తుపడుతుంది. నీ ఒంటి మీద ఉన్న గొలుసు, ఉంగరాలు చూస్తే ఎవరైనా గుర్తుపడతారు. కరెక్టే, నా ఒంటి మీద బంగారం బాగా ఆనేస్తా. కరెక్ట్. ఇవన్నీ నీ దగ్గరే ఉంచా. ఓకే. ఎలా? నీకు పాత సినిమాలు చూసి అలవాటు ఉందా? బాగా చూస్తాను. పాత సినిమాలో విలన్ గుర్తుపట్టకుండా హీరో మూతి మీద మీసమో బుగ్గని చుక్కో పెట్టుకుంటాడు. నీ వరదలు కూడా గుర్తుపట్టకుండా ఉండాలంటే నువ్వేదో నాకు మీసాలు ఉన్నాయి కదా, అయితే చుక్కెట్టుకో. ఏయ్, నేను మారిపోయానా? ఎవరండి మీరు? నేనంటే ఈ బట్టలు బంగారం అన్ని మీకు ఇచ్చాను కదండి. అవి ఇచ్చింది నువ్వు కాదు, ఒక మంచి మనిషి, మహానుభావుడు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఏమండి ఇప్పుడు చూడండి. నువ్వా? నేను అసలు గుర్తుపట్టలేదు తెలుసా. నేను వెళ్ళొచ్చా? ఇంత చేసినందుకు నాకంటమ్మా. పర్సులో 5,000 ఉన్నాయి, 200 తీసేసుకో. మీదెంత మంచి మనసు అండి. నేను వెళ్ళా? మీదే ఆలస్యం. అయితే ఫాస్ట్ కి వెళ్ళిపోతానే. రామ్, పరశురామ్. ఇలారా. ఏం నా చుట్టూ తిరుగుతున్నావు? వావ్, నన్ను గుర్తుపెట్టేసావా శ్వేత? శ్వేత ఏంట్రా? సోనాలి. సోనాలి. అయ్యి బాబోయ్, శ్వేత సోనాలి ఏంటి ఒకేలా ఉన్నారు? అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి. సోనాలి, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? సోనాలి ఎవరు మావయ్య? అంటే నువ్వు శ్వేతవా? అవును. నాకేం అర్థం కావట్లా. మావయ్య, నువ్వు సోనాలిని చూసావా? అంటే నీకు సోనాలి తెలుసా? నాకొక్కదానికే తెలుసు, నాన్న కూడా తెలీదు. కానీ శ్వేత, అసలు ఎవరి సోనాలి? ఎందుకు అచ్చం నీలా ఉంది? అదంతా ఒక పెద్ద స్టోరీ మావయ్య. నాకు కూడా చెప్పవా ప్లీజ్? నేను సోనాలి అక్క చెల్లెళ్ళం. కానీ మా అక్కకి నువ్వు ఒక్కతవే కదా. కానీ మా నాన్నకి 2 భార్యలు. ఓ వర్షం కురిసిన రాత్రి ముంబైలో నాన్న, పిన్ని, అలా పిన్నికి సోనాలి పుట్టింది. అమ్మ బావా, ఇన్నాళ్ళు ఈ రహస్యం నాలోనే దాచుకున్నాను. ఇవాళ నీకు చెప్పాను. ఎవరికి చెప్పావుగా? చెప్పను. నాన్న కూడా చెప్పావుగా? ఆయనకి తెలుసుగా. అయినా చెప్పుకో.
చెప్తే అది రహస్యం ఎలాగవుద్ది తింగరది. వద్దక్క, ఆ కన్నీళ్ళు ఆపేసుకో. కష్టం రా. అవునక్క, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఆపుకోలేకపోతే ఏడ్సి. నువ్వు వెళ్ళి బావన్ భోజనానికి పిలుచుకుంటా. అలాగే. త్యాగశీలు అక్క, నువ్వు త్యాగశీలువే. పాపం, నేను ఉల్లిపాయలు కోస్తేనే తట్టుకోలేకపోతున్నాడు. ఎలా బతుకుతాడో ఏంటో. డబ్బు నేను పంపిస్తాను, నువ్వు ముంబైలోనే ఉండు. అస్తమాన్ ఇలా ఫోన్ చేయకు. ఆ? బావా, నువ్వెవరితో మాట్లాడుతున్నావో నాకు తెలుసులే. తెలిస్తే ఏం చేస్తావురా? అంటే తెగించేసావన్నమాట. ఏంటే? అక్క భోజనానికి రమ్మని పిలిచింది. వేధో వేషం నువ్వు. మట్లేసుకుంచావు. ఆ. ఇడియట్. డాడీ, విలేజెస్ లో మాస్ సైకాలజీ స్టడీ కోసం కాలేజ్ వాళ్ళు టూర్ కండక్ట్ చేస్తున్నారు ఫర్ ఎ వీక్. వెళ్ళరా, డబ్బు ఏమైనా కావాలా? ఉంది. ఏ ఊరు వెళ్తున్నారు? కృష్ణలంక అని. What? ఏ ఊరు? కృష్ణలంక మీకు తెలుసా? నో, ఊరికే అడిగాను. అయినా ఆ ఊళ్ళో రోడ్స్ లేవు, బ్రిడ్జ్ లేదు, పడవల్లో ప్రయాణం అవసరమా? అంటే సిటీ వాళ్ళలో కన్నా విలేజెస్ లో ప్రేమలు ఆప్యాయతలు ఎక్కువ ఉంటాయన్న దాని మీద ప్రాజెక్ట్ చేస్తున్నాము. సో శ్వేత, ముంబై లాంటి ఊళ్ళల్లో కూడా ఉంటాయి కదా ప్రేమలు. రై, ముంబై ఏంట్రా? నాకు తెలుసులే, ముంబైలో కూడా ప్రేమలు ఉంటాయి. లేకపోతే సోనాలి బింద్రే ఎలా పడుద్ది? ఇదిగో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నోరు మూసుకొని భోంచేయి. అంతా అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం? త్యాగశీలువే పాపం. ఏంట్రా నీ గోలా? పేరుకు పెద్ద 5 స్టార్ హోటల్, అద్దాలన్నీ నేనే తుడవాలి. ఇంకొన్ని బెటర్ అంటే ఏడుస్తాడు వాడు సొమ్ము పోయినట్టు. సార్, నా గురించేనా? కాదు సార్, అద్దాల గురించి. చూడండి సార్ ఎంత క్లీన్ గా తుడిచాను. ఈ మట్టి ఏంట్రా? అద్దాంది కాదు, మీ వేల్ది. పైడి తల్లి, బిఏబిఎల్ లాబీ మేనేజర్ సిన్స్ 1984. See this. Nobody can cheat me. Excuse me, may I help you? బాయ్ తో వదిలే గానీ మేనేజర్ గాకి. Oh, I am manager since 1984. మరి బాయ్ ఎక్కడా? మీకు బాయ్ కావాలా, మేనేజర్ కావాలా? రూమ్ కావాలి. సింగిల్ రూమా, డబుల్ రూమా? రాత్రి తాగింది దిగలేదా? Oh, I'm sorry. సింగిల్ రూమ్ 4060 రూపీస్ ప్లస్ ట్యాక్స్. నేను అడిగింది రోజుకి. నేను చెప్పింది రోజుకే. ఫర్ 1 సింగిల్ డే 4060 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్. అబ్బే బా తక్కువ. రూమ్ సరే గానీ బాత్రూమ్ ఎక్కడా? అక్కడ తీసుకుంటే రూమ్ లో కూడా ఉంటుంది. రూమ్ తీసుకునే ముందు బాత్రూమ్ చూసుకోమన్నారు పెద్దలు. ఆ? ఆ. ఆహా, ఆహా. ప్లీజ్. చాలా టైం అయింది. రేయ్ సార్, వాడు బాత్రూమ్ చెక్ చేయడానికి వెళ్ళాడా, బాత్రూమ్ లో ఉన్న సామాన్లు బ్యాగ్ లో పెట్టుకుని చెక్ చేయడానికి వెళ్ళాడా? ఎందుకైనా మంచిది బ్యాగ్ చెక్ చేయి. వచ్చేస్తున్నాడు. సంజోడు. ఏమోయ్, ఓయ్యా, బాత్రూమ్ చాలా బాగుంది. రూమ్స్ లో ఇంకా బాగుంటాయి. ఎందుకు? ఇది చాలా మనకి. ఇది చాలా. ఏ భాషా చూడు, భాషా చూడు, అత్తకి తెచ్చిన షర్టు చూడు, కొట్టేసిన ఆటో చూడు, ఎదిగి ఎదగని హైటు చూడరా. ఈ జన్మకీడు బాగుపడడురా, ఈడు పుట్టుకతో బేవర్సు గాడురా. వీడు పరుసుంటే చంపురా, లేకుంటే కంపురా. ఏంట్రా? ఆకాశంలో విమానాలు, హైదరాబాద్ లో ఆటోలు ఆగవు సార్. పరిగెత్తా ఎక్క. ఏంటో? అవును సార్, ఆటోలకు బ్రేక్లు ఎక్కడుంటాయి? ఓరు నీ అయ్యా, నీ కాళ్ళ దగ్గర చూసుకోరా బాబు. బ్రేకులు లేవు సార్. ఏంటే? అవును, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ముందు బెంచ్ రూమ్ పోనీ, ఆ తర్వాత ఎటాలో చెప్తాను. పెద్ద బేరమే. ఈ లెఫ్ట్ సైడ్ ఆపు. ఓ 5 నిమిషాలు ఉండు, లోపలికి వెళ్ళి వచ్చేస్తాను. ఆగు సాయి, ఆగు. 5 నిమిషాల క్రితమే ఆపాను, అది ఇప్పుడు అవుతుంది. ఏం తోలకూర అనేది? ఇంకో 5 నిమిషాలు ఉండు, ఇప్పుడు వస్తాను. ఏం ఫేస్ ఇదే ఇదే ఇదే. I don't want to see anybody.
నేను బిజీగా ఉన్నానని చెప్పి పంపించాయి. సార్ బిజీగా ఉన్నారంట సార్. నన్ను కలవకపోతే మీరు చాలా నష్టపోతారు సార్. ఆ ఫోన్ సెక్రటరీకి ఇవ్వండి. సార్ సెండ్ మీ. హే ఓ ఇది ఇది దీంట్లో ఏముందో తెలుసా? తెలుసండి. ఎంతుందో తెలుసా? అది తెరిచింది డబ్బులు ఎక్కడానికి కాదండి. దాంట్లో మీ అడ్రస్ దొరుకుతుందేమో చూశాను, కానీ దొరకలేదు. మరి ఎలా కనుక్కున్నావు? సిటీలో తిరుగుతున్న 4 FR బెంచ్ లో తెల్ల బెంచ్ మీదేనండి. తెలివైన వాడు. పర్వాలేదండి. అరే కూర్చో. థ్యాంక్ యూ సార్. అవును, ఏం చేస్తుంటావు నువ్వు? ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. మీరేమైనా ఉద్యోగం ఇస్తే చేసుకుంటాను. డ్రైవర్ ఉద్యోగం ఉంది. పర్లేదు సార్, చేస్తాను. కానీ నేను నీకు ఇవ్వను. వేరే ఏదైనా అడుగు. కొన్ని 500 ఇప్పించండి. ఓ నో 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 సారీ, డబ్బులు నేను ఇవ్వను. కావాలంటే వేరే ఏదైనా హెల్ప్ అడుగు. వస్తానండి. ఏ జెంటిల్మ్యాన్, 1 minute. ఏంట్రా వీడు పోయాయనుకున్న 25 లక్షలు సేఫ్ గా తెచ్చిస్తే ఆ ఆనందంలో ఏమడిగినా ఇచ్చేస్తాడనుకున్నావా? నో 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 నో. నువ్వు నాకేం హెల్ప్ చేయలేదు. ఓ బాధ్యత గల భారతీయ పౌరుడిగా నీ కర్తవ్యాన్ని నెరవేర్చావు. దట్స్ ఆల్. పౌరుడి కర్తవ్యం ఇదే. హే, ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే జస్ట్ నాక్ మై డోర్. డబ్బు ఇవ్వలేదు, జాబ్ ఇవ్వలేదు, నాకు డోర్ అంట. ఎందుకో నాకడం. సీమ్స్ టు బి ఇంటెలిజెంటా? మీ అంత కాదులేండి. లేకపోతే నీలాంటి వాళ్ళని పెట్టుకుని కంపెనీ ఎలా రన్ చేస్తాం? నిజమే మరి. లాకర్ లో పెట్టు. ఇలాంటి విచిత్రమైన మనుషులు కూడా ఉంటారు అన్నమాట ఈ సిటీలో. ఇక్కడ ఆటోనా లేదయా? ఎప్పుడు వెళ్ళిపోయింది సార్. డబ్బులు కూడా ఇవ్వలేదు కదా అడిగి నేను. అందులో మీ సామాన్లు ఏమైనా ఉన్నాయా? బ్యాగ్ ఉంది. అయితే వాడికి ఇంకా డబ్బులు ఎందుకు సార్? ఓరు బాబోయ్, నా బ్యాగు. ఏమి శ్వేత, నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఏ నీ లవ్ మ్యాటర్ ఇంట్లో తెలిసిపోయిందా? తెలిసిపోతే టెన్షన్ ఎందుకు? స్పెషల్ గా నేను చెప్పక్కర్లేదని హ్యాపీగా ఫీల్ అవ్వాలి తప్ప. మరి నిన్ను ఇంప్రెస్ చేసిన ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఎవరా అని తెలియక. ప్లీజ్ ప్లీజ్ ఒకసారి మాకు చూపించవే. మేమేం ఎత్తుకుపోలేదే. అలా అని కాదు, అంటే చూశాను, బాగున్నాడు, తెలివుంది, మంచితనము ఉంది, కానీ నేనే ఇంకా పరిచయం చేసుకోలేదు. అందమైన కుర్రాలికి ఇప్పుడు డిమాండ్ చాలా ఎక్కువ ఉందే. తొందరగా పరిచయం చేసుకోవే. బాగుందా? బాగుందండి. ఎందుకు బాగోదు? ఫ్రీగా వస్తే అన్ని బాగానే ఉంటాయి. ఏంటి కోపమే? ఏంటి పక్కన పెట్టేశావు? అయ్య బాబా, ఏడు శాతం ఏంటి? అన్నం తిని 2 రోజులైందండి. ఇది కనిపించింది. లాగిన్ చేస్తున్నావా? లాగించు. అవును, అను తిని 2 రోజులు అయిందంటున్నావు. మన వెనక ముందు ఎవరు లేరా? ఇక్కడ లేరండి. మరి ఎక్కడ ఉన్నారు? ఊళ్ళోనండి, రామచంద్రపురం పక్కన ఎదురుపాకని. తూగోజీ. రాజనాల్ లాంటి మావయ్య, సూర్యకాంతం లాంటి అత్తయ్య ఉన్నారండి అక్కడ. అంటే పాసిమలో సావిత్రి టైప్ అన్నమాట? కాదండి, రంగీలాలో ఊర్మిళ టైప్ అండి. తర్వాత నాకేమో సినిమాలంటే ప్రాణం అండి. నేను పుట్టడమే సినిమా థియేటర్ లో పుట్టానటండి. ఊళ్ళో అందరూ నన్ను రమ్యకృష్ణలా ఉంటావు అంటారండి. ఎప్పటికన్నా సినిమాలో చేరి పెద్ద హీరోయిన్ అయిపోదాం అనుకున్నానండి. కానీ మా రాజనాల ఆ సూర్యకాంతం లేరండి. నన్ను 2వ పెళ్లివాడికి ఇచ్చి పెళ్లి చేసేయాలని చూసారండి. నాకేమో భయం వేసిందండి. మా సందులో ఎస్టీడీ బూత్ సీన్ గడికి హీరో శ్రీకాంత్ కార్ డ్రైవర్ బాగా క్లోజ్ అని చెప్పాడండి. దాంతో నా నగలన్నీ తీసుకుని నేను ఇంట్లోంచి జంపండి. ఇక్కడికి రాగానే నా నగలతో సీనుగాడు జంపండి. ఈ కథ ఎక్కడో ఇన్నట్టుందే. ఈనాడు జిల్లా ఎడిషన్లో చదువుంటారండి. ఇలాంటివన్నీ వాళ్లే రాస్తారు కదండి. అది సరే, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఏముందండి, ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉందండి, దానింటికి వెళ్ళిపోతాను. మా ఊరికి మాత్రం సినిమాలో హీరోయిన్ అయ్యేదాకా వెళ్ళనండి. ఈలోగా ఏదైనా ఉద్యోగం చూసుకుంటానండి. గడవాలి కదండి. ఏంటి ఉద్యోగం? నేను ఇంటర్మీడియట్ దాకా చదివానండి. ఇంగ్లీష్ లో టైప్ హయ్యర్ కూడా అయిపోయిందండి. నిజమే? మహాలక్ష్మి అబద్ధాలు చెప్పదండి. ఆవిడెవరో? నేనేనండి. సరే, ఇప్పుడు నా దగ్గర ఉద్యోగం చేస్తావా? ఆఫీస్కి వెళ్దాం. ఓయ్, ఏంటా కంగారు? ఉందంటే ఇప్పుడు ఉందని కాదు. మరి ఎప్పుడండి? ఓ వారం పడిద్ది. సరేనండి, నేను బయలుదేరినా అండి? బయలుదేరు. లేట్ అయితే తప్పిపోతావు.
బాయ్ అండి. బాయ్ బాయ్. దీని వాటర్ చూస్తుంటే ఇలా ఉంది, పిజ్జా దబ్బున బుర్ర కూడా తినేసింది. ఓరు బాబోయ్.